హలో గైస్, బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 మూడో రోజు మంచి ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో చూపించింది. అలాగే హిందీలో కూడా మంచి కలెక్షన్స్ తో ర్యాంపేజ్ ను చూపించింది. కానీ సినిమా తమిళ్లో, కర్ణాటకలో, కేరళలో గ్రోత్ ని చూపించినట్లే చూపించి ఓవరాల్ గా అనుకున్న కలెక్షన్స్ మార్క్ ని అందుకోలేదు. దానికి తోడు ఓవర్సెస్ లో మూడో రోజు సినిమా భారీగా అండర్ పర్ఫార్మెన్స్ చేయడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ను చూపించింది. 2 మిలియన్స్ కి పైగానే కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా కూడా 1 మిలియన్ కి పైగానే గ్రాస్ ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా మూడో రోజు 22.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా, మూడో రోజు ఏరియాల కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం లో 10.97 కోట్లు, సీడెట్ లో 3.20 కోట్లు, యూఏ లో 2.73 కోట్లు, ఈస్ట్ లో 1.41 కోట్లు, వెస్ట్ లో 85 లక్షలు, గుంటూరులో 1.20 కోట్లు, కృష్ణాలో 1.27 కోట్లు, నెల్లూరులో 77 లక్షలు, ఏపీ టు టీజీ టోటల్ గా 22.40 కోట్ల షేర్స్ ని 35.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. సినిమా మూడో రోజు వరల్డ్ గా 48 నుంచి 50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్న ఓవరాల్ గా సినిమా 42 నుంచి 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోవచ్చు అనుకున్న 78.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుంది. సినిమా దాంతో టోటల్ గా ఇప్పుడు 3 రోజుల్లో టోటల్ వరల్డ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం లో 44.57 కోట్లు, సీడెట్ లో 12.65 కోట్లు, యూఏ లో 9.77 కోట్లు, ఈస్ట్ లో 7.31 కోట్లు, వెస్ట్ లో 4.72 కోట్లు, గుంటూరులో 6.80 కోట్లు, కృష్ణాలో 4.80 కోట్లు, నెల్లూరులో 3.30 కోట్లు, ఏపీ టు డీజీ టోటల్ గా 93.92 కోట్ల షేర్స్ ని 140.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇంకా కేఏలో 13.35 కోట్లు, తమిళనాడులో 5.80 కోట్లు, కేరళలో 4.5 కోట్లు, హిందీ ఆర్ఓఎల్ లో 29.75 కోట్లు, ఓఎస్ లో 38.80 కోట్లు, టోటల్ వరల్డ్ గా 185.67 కోట్ల షేర్స్ ని 330 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 161.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 4గో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సో గైస్, సలార్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.